ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ప్రింట్ మీడియా, టీవీ అందరు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది వచ్చిరంటే నాకు ఇచ్చి పడేసిరు మీరు మస్తుగా, సూపర్. అండ్ నేను లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నన్ను అభిమానించారు అండ్ ఫుల్ లైక్ చేసినారు అండ్ మీరు అందరు సపోర్ట్ చేసారు, మీడియా మొత్తం సపోర్ట్ చేసారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బయటికి రాగానే ఫస్ట్ నేను విన్నది ఏంటంటే, నీకు ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా ఉంటే నువ్వు బయటికి వచ్చావు, నువ్వు కాదు అని అన్నారు. ఆ ఫ్యాన్ బేస్ ఏమో పక్కకి పెడితే ఇంట్లోకి వెళ్ళి ఒక హీరో, పెద్ద నాగ్ సార్ దగ్గర నుంచి హీరో ఆఫ్ ద హౌస్ అని చెప్పి పేరు తీసుకొని బయటికి వచ్చిన. అండ్ బయటికి వచ్చిన తర్వాత అందరు మనసులలో అంటే ఎవరిని కలిసిన కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి భయ్. సో ఆ నీళ్ళు కళ్ళలో చుక్క నీళ్ళు కనిపిస్తున్నాయి, మీరు రావడం కరెక్ట్ కాదు, మీరు మళ్ళీ బయటికి లోపలికి పోవాలి మీరు అని అంటున్నారు. అంటే నాకు కూడా ఇంకా కలగానే ఉంది నేను నిజంగానే బయటికి వచ్చినా అని చెప్పి. బట్ ఫ్యాన్ బేస్ అవన్నీ పక్కకు పెడితే ఎవరైతే నన్ను ఆదరించారో, అభిమానించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే కిందికి వంగితే మళ్ళీ ఇవన్నీ కనిపిస్తాయి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో మీరేమైనా క్వశ్చన్లు అడగాలంటే అడగండి. బిగ్ బాస్ అనేది నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను 9 వీక్స్ ఆడున్నా, బట్ 9 వీక్స్ వరకు ఆడున్నా అంటే ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను బేసిక్గానే నా బుడ్డోని, నా వైఫ్ని అంటే ఫ్యామిలీని వదిలి ఎప్పుడు ఉండలేను. అసలు 63 డేస్ నేను బయటికి రావాలన్నా రాలేను, అట్లాంటిది బిగ్ బాస్. సో ఆ 63 డేస్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నన్ను నేను డిస్కవర్ చేసుకున్నా అండ్ చాలా నేర్చుకున్నది అలా. బిగ్ బాస్ ద్వారా సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఒక మెసేజ్ అయితే 100% ఇస్తా. అంటే నా లైఫ్లో కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది. అదేంటి అంటే, రియల్ లైఫ్లో మనం ఎవరితోనైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, చిన్న గొడవలు అయినా కొన్ని సంవత్సరాలు అయినా కానీ మనం కలుసుకోం, మాట్లాడుకోం. అది ఎందుకు అంటే బికాజ్ ఇట్స్ అ డిస్టెన్స్. మనం మన పనులలో మనం బిజీ ఉంటాం, మన ఫ్యామిలీ పనులలో మనం బిజీ ఉంటాం అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా వాళ్ళు బిజీ ఉంటారు. ఎప్పుడో మంత్స్కో ఇయర్స్కో ఒకసారి కలుసుకుంటూ ఉంటాం, కానీ ఆ దూరం మాత్రం పెరుగుతూనే పోతుంది కానీ దగ్గర కాము. కానీ నేను రైట్ ఎగ్జాంపుల్. అట్లా చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలామందికి దూరం అంటే నేను దూరం ఉంటుంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నా. వీలైతే మీ అందరిని వచ్చి కలుస్తా, ఒకసారి మాట్లాడతా. ఇక అప్పుడు కూడా అది కనెక్షన్ కాకపోతే ఇక వదిలేసుకున్నాం. కానీ సో బిగ్ బాస్ హౌస్లో నేను నేర్చుకునేది ఏంటంటే, ఫుల్ గొడవ అవుతుంది. అది గేమ్ పరంగా కానీ లేకపోతే ఇండివిజువల్గా ఏమైనా మాట్లాడుకుంటే దానివల్ల కానీ, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ అయినా కానీ తప్పనిసరి నువ్వు పోయి మాట్లాడాలి. ఎందుకంటే రోజు లేవగానే ముఖం చూసుకుంటాం. సో అట్లా ప్రతిరోజు అని చెప్పలేని, వీక్లో ఒకసారి 2 సార్లు ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎంత గొడవ అయినా మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయినాం. సో హౌస్లో అందరితోని అవుతాయి మిస్అండర్స్టాండింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతాం. మళ్ళీ నామినేషన్స్ అయితే నామినేషన్స్ మళ్ళీ. బిగ్ బాస్ వల్ల నెగిటివ్ రోలా? నెగిటివ్ మెసేజ్ అని ఏం చెప్పలేము. ఇవాళ రేపు పోరలు మస్తు దిమాగ్ ఉన్న వాళ్ళు అంతా పిచ్చోళ్ళు కాదు. ఈ ట్రెండ్లో అది సమాజం మీద కొంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక శాస్త్రవేత్తలు చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, మనం ఇంటి పక్కలే అయినా కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చిండనుకో, ఆ సజెషన్ మనం తీసుకొని దానివల్ల మనకేమైనా నెగిటివ్ అయిందనుకో, అది ఫ్రెండ్ తప్పు కాదు, మన తప్పు. ఓకే, అంటే ఎవరన్నా వచ్చి మనకి ఏ మాట చెప్పినా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ అని కొత్త మాట పెట్టిర్రు, ఇన్ఫ్లుయెన్స్ అని. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అది ఆన్ స్వభావం. కానీ ఎదురుగా మనం ఉన్నాం కదా, అది తీసుకోవాలా వద్దా అనేది మనకు దిమాగ్ ఉండాలి. ఆ దిమాగ్ లేదనుకో, సో మనం బిగ్ బాసే కాదు, ఏ చిన్న షో చూసినా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. నేను బిగ్ బాస్లో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏది అంటే, నేను లోబోని ఎప్పుడైతే రీఎంట్రీ చూసినా కదా, అందరు పోయి హగ్ చేసుకురు, ఏడ్చిరు. నేను ఇట్లా చూసుకుంటుండిపోయి నాకు కలలాగా ఉంది అది. అంతే, వాడంటే నాకు బాగా ఇష్టము.
బిగ్ బాస్ హౌస్ నాకు ఒకటి మంచి గిఫ్ట్ ఏది ఇచ్చింది అంటే, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, అందరు ఫ్రెండ్స్ అందరినీ డార్లింగ్స్ అంట. కానీ హార్ట్ కనెక్షన్తో కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అట్లా అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. సో దాంట్లో లోబో ఐ కెన్ సే ఇస్ మై ఫ్రెండ్. బెస్ట్కి ఇస్తా అని అనలేము, బట్ ఐ గాట్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. సో నాకు బిగ్ బాస్లో బెస్ట్ మెమరీ అంటే ఎప్పుడైతే వాడు వచ్చి ఇట్లా నిలబడి హలో గాయ్స్ అన్నాడు లోబో. సో ఐ వాజ్ ఇట్లున్న క్యాప్టెన్సీ బ్యాండ్ వేసుకుని నిలబడి ఇట్లా చూస్తున్నాను. సో ఇట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. బిగ్ బాస్ వెళ్ళకముందు కూడా మీ కెరీర్ అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మీకు అది ప్లస్ అయినా మైనస్ అయినా? 100% ఇవాళ ఇంతమంది మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు అంటే ఇది నాకు ప్లస్ పాయింటే అనుకుంటా. లేకపోతే ఇంతమంది మీడియా నా ముందు ఉన్నారంటేనే ఇట్స్ ప్లస్ పాయింట్ నాకు. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 19 years చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసిన. అండ్ బిగ్ బాస్ వల్ల నాకు ప్లస్ ఏంది అంటే, నాకు బాడీ ఉందని చెప్పి కొంతమందికి తెలుసు, అండ్ నేను డ్యాన్స్ చేయగలుగుతాను కొంతమందికి తెలుసు, నేను CCL క్రికెట్ ఆడినా అని చెప్పి కొంతమందికి తెలుసు, నేను WWE ట్రైఅవుట్స్కి పోయినా అని కొంతమందికి తెలుసు. అట్లా అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అక్కడ ఇక్కడ అట్లా తెలుసు కదా. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నేను అన్నిట్లో చేసిన ఇవాళ బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అని చెప్పి బిగ్ బాస్ వల్ల ప్రతి ఆడియన్స్ అంటే అన్ని కేటగిరీ ఆడియన్స్ అందరికీ తెలిసిపోయింది. సో 100% నేను ప్లస్ పాయింటే అనుకుంటున్నా. అయితే బిగ్ బాస్లో కొంచెం ఎమోషనల్గా కనిపించారు. సో ఇవాళ ఎమోషనల్గా వాళ్ళ అబ్బాయి సంథింగ్ ఉంటుంది, అట్లా ఏమన్నా? ఇక ఈరోజు మీడియాలో అందరూ అంటారు మొగోళ్ళు ఎక్కువ ఆడోళ్ళ కన్నా. భయ్ మనకు మనసు ఉండదా భయ్, మనకు ప్రేమ ఉండదా? మనం నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. అమ్మాయిల కన్నా అబ్బాయిలు బాగా సున్నితమైన వాళ్ళు. అందుకే అబ్బాయిలకి అంటే మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి ఆడోళ్ళ కన్నా. అవునా కదా? మొగోళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళంతా బాధపడతారు లోపల. కొంతమంది కన్నీళ్ళతో బయటకు తీసుకొస్తారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు. అట్లా సైలెంట్గా ఉన్న వాళ్ళు డేంజర్. ఇట్లా కన్నీళ్ళతో వస్తే నాకు జర హార్ట్ అటాక్ ఇట్లా రావైతే నేను ఏడ్చేస్తాను కదా. సో ఇట్స్ ఎమోషన్ కనెక్షన్ అండి అది. ఎక్స్ప్రెస్ చేస్తే అలా ఉండవు. అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేయరు, అబ్బాయిలు అవి చూసిన అన్నీ మీరే అంటారు. ఎక్స్ప్రెస్ చేయరు అబ్బాయిలు అంటారు, ఎక్స్ప్రెస్ చేస్తారేమో ఏడ్చే మోగోని నమ్మొద్దు అంటున్నారు. ఏం చేయాలి చెప్పు భయ్? అట్లాంటి ఇట్లా కాలుకేసి ఏలికేస్తే కాలుకేస్తారు. ఏం చేయాలి నేను దానికి? అంటే మెయిన్ థింగ్ ఫర్ మీ ఈ బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి మనం లాక్డౌన్ కరోనాలోనే ఉన్నాం. అండ్ చాలా లైఫ్స్ చూస్తున్నాం. ఎంతమంది మంచి వాళ్ళు కనిపించారు. ఇప్పుడు వాళ్ళు నిన్న ఉన్నోళ్ళు వాళ్ళు లేరు. అట్లా చాలా చూసినాం. అంతేకాకుండా నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా చూసినా. కానీ అమ్మ బేర్ చేయడము, అమ్మ ప్రేమించడము, అది అమ్మ 100% అమ్మ. ఇప్పుడు అమ్మకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అమ్మ లాంటి భార్య వచ్చింది నాకు. ఆ భార్యలో నేను ఫ్రెండు, గర్ల్ ఫ్రెండు, నాకు ఫస్ట్ కూతురు అంటే నా కూతురు అంటే బాగా ఇష్టం. మా వైఫ్ నేను నా కూతురు అనుకుంటా. సో నా కొడుకు సెకండ్. సో అన్ని కనెక్షన్స్ ఉండే తనతో నాకు. మేబీ తను బయట చాలా టెన్షన్లు పడుతుండే అనమాట. నాకు బయటికి వచ్చినాక తెలిసింది. దాని గురించే మనం ఎక్కువ శ్రద్ధ రాయన్ గురించి ఆలోచించడం. సో ఆ కనెక్షన్ వల్లనే హార్ట్ కనెక్షన్ అంటారు అది. సో నో యూట్యూబ్ నో బ్లూటూత్, నో సెల్ ఫోన్ కనెక్షన్, బట్ హార్ట్ కనెక్షన్ దుబాయ్లో కానీ US నుండి ఏడున్నా కనెక్ట్ అవుతుందని నేను నమ్ముతా. అది మాత్రం ప్రూవ్ అయింది. అది నేను నిజంగా చెప్పాలంటే ఏం ప్లాన్ చేసుకోలే. నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు సపోజ్ నేను యాక్టింగ్ చేసినానంటే వేరే వాళ్ళని మోసం చేయగలుగుతా, కానీ నన్ను నేను మోసం చేసుకోలేను. ఒకవేళ నేను అట్లా ఉండి బిగ్ బాస్ టైటిల్ గెలిచేసి వచ్చినా కానీ, సపోజ్ నేను సూపర్ స్టార్ అయిపోయినా, ఓకే, అయిపోయిన తర్వాత నాకు ఈ రిగ్రెట్ మాత్రం ఉంటుంది. నువ్వు ఆ హౌస్లో నువ్వు నీలాగా ఉండకుండా ఎవరిలాగానో ఉండని ఇంకా ట్రై చేసినావు, యాక్ట్ చేసినావు. సో అట్లా ఉండొద్దని ఒకటే ఫిక్స్ అయినా. నచ్చుతా, లేకపోతే వచ్చేస్తా. ఏ ప్లాన్స్ లేకుండా డైరెక్ట్గా పోయినా, లేకపోతే అట్లా ఉండకపోతుంటే నేను. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అక్కడైతే నాకు బాగా గేమ్ చేంజర్ అండ్ అన్నిట్లో బాగుండి అందరితో కలిసి కోపం వచ్చిన మొహం మీద మాట్లాడేది శ్రీరామ్. సో వాడు అని అంటున్నా, ఏమనుకో డల్లింగ్. తను ఇట్లనే అంట, నేను తమ్మి అంట, కాకాయికి డైరెక్ట్ అంట. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద మాట్లాడాలంటే బాగా ఇష్టం. సో అట్లా శ్రీరామ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎనీ లెసన్ ఫ్రమ్ బిగ్ బాస్?
ఇప్పటి నుంచి ఏడున్న ఎమోషన్ కానని ఫిక్స్ అయిపోయినా. అది మాత్రం కాదు, ఏడు అనిపిస్తే పక్కకు పోయి దూడ్చుకొని పక్కకు పోయి ఇట్లా దూడ్చుకుంటా, మళ్ళీ నవ్వుకుంటా హలో గాయ్స్ హౌ ఆర్ యూ ఇట్లుంటేనే దునియాకి నచ్చుతుంది. కానీ నాకు నచ్చదు. బట్ ఇప్పటి నుంచి ఇక కెమెరాలకు కానీ బయట వాళ్ళకి కానీ నేను చూపించుకోదలుచుకోలేదు. ఎప్పుడన్నా వచ్చేసిందంటే ఎవడు ఆపలేడు, అది కటకట పడిపోతాయి అట్లా. ఒక్క కాలు మీద రెడీగా ఉన్నా, పంపి రచ్చ చేసి వస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నాకు లోపగాని దొరికింది, నాకు ఇట్లా దొరకాలి, రచ్చ చేసి వస్తా లోపల పోయి. బిగ్ బాస్కి వెళ్తే నటించాల్సి వస్తుందా, రియల్ లైఫ్లో ఉన్నట్టే ఉండాల్సి వస్తుంది? అది మన మీద ఉంటుంది. అదే చెప్పిన ఇప్పటిదాకా, నటించాలా లేకపోతే నువ్వు నీలాకుండి గెలిచి వస్తావా. నేను నో అండి, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అస్సలు కాదు. ఎందుకంటే అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు అండ్ ఎవరు మనతో మాట్లాడలేరు. మాకు దెబ్బలు తాగిలితేనే బిగ్ బాస్ దగ్గర నాకు మెడికల్ అంటే ఇప్పుడు చెప్తే 2 గంటల తర్వాత అంటే డాక్టర్స్ని కూడా దే నీడ్ టు చెక్ అండ్ వాళ్ళని పంపించాలి లోపల. ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో ఈవెన్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా మాకు చాలా టైం పడుతుండే. అసలుంటిది ఇంకేం లేదు, మాకు ఎప్పుడు ఆ బుక్ వస్తుంది, దాన్ని చదవాలి, దాన్ని బట్టి మేము ఆడాలి. తప్పితే స్క్రిప్టెడ్ మాత్రం నాకు అనిపించినంత మాత్రం స్క్రిప్టెడ్ అయితే కాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న రిలేషన్షిప్, ఫస్ట్ నా రిలేషన్షిప్ గురించి చెప్తా. ఎందుకంటే కొంతమంది నా కంటెస్టెంట్స్ మై డార్లింగ్సే అన్నారు, వచ్చిన 2-3 రోజులలోనే గంత ఏడ్చేస్తారా, గంత ఎమోషన్ అవుతారా అని అన్నారు. నేను ఒకటి చెప్తున్నా, అంటే తప్పో రైటో నాకు తెలియదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. కొన్ని రిలేషన్షిప్స్ అంటే ఒక లవ్ సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కసారి కొన్ని ఏండ్లు పడతాయి. ఒక్కొక్కసారి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉట్టి లవ్వే కాదు, అది అమ్మకి కొడుకు పుట్టిన బేబీ మీద వస్తుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అట్లనే ఒక ఫ్రెండ్ మీద రావచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ ఫ్రెండ్, అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ సిస్టర్ కూడా వస్తుంది. సో నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నాకు సిస్టర్ అంటే ఏ సిస్టర్ మీద వచ్చిందంటే నాకు సరయు మీద వచ్చింది. సరయు అందరికీ బోల్డ్ ఇట్లా అనేది తెలుసు, కానీ ఆమె కూడా మనిషే, ఆమె కూడా మనసు ఎవరితో బాగా బోల్డ్ ఉంటారు కదా. ఇప్పుడు నేను టాస్క్లలో నన్ను బోల్డ్ ఇడు కొడుతున్నాడు దొబ్బేస్తున్నాడు అని అన్నారు, కానీ ఏడ్చుట్లో నేను ఏడ్చుంటే ఓడేయడం, ఎందుకంటే నేను నా లోపల కూడా అంతే సాఫ్ట్ ఉంటా. సో సరయు కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్, అందుకే తను కనెక్ట్ అయిపోయింది. తనకు అన్నలు లేరు, నన్ను అన్న అన్నది, నాకు చెల్లెలు లేరు, సొంత చెల్లెలు లేరు, నాకు బాబాయ్ కూతుర్లు ఉన్నారు. సో ఆ ఎమోషన్ బాండింగ్ మేము ఏదైతే మాట్లాడుకున్నామో, మేమైతే కనెక్ట్ అయినామో అది బయట వాళ్ళకి కనిపించలేదు, వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ ఇంట్లో చూసిన వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం కొంచెం హర్టింగ్ అనిపించింది. నేను అప్పుడు అనుకున్నా మేబీ వాళ్ళు కూడా ఏదైనా పక్కకున్నారేమో. సో ఈజ్ మై సిస్టర్ అండ్ ఆమె అన్నది నేను ఎలిమినేట్ అయితే నా బ్రీఫ్ కేస్ ప్యాక్ చేస్తావా, నా పెళ్ళికి వస్తావా, ఇవన్నీ అన్నప్పుడు ఆబ్వియస్గా నేను కనెక్ట్ అవుతా కదా, అందుకని ఏడ్చిన. సో కనెక్షన్ అవ్వడానికి ఏం అవసరం లేదు, వితిన్ సెకండ్స్ కూడా అయిపోతుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. బాగా ఆడే కంటెస్టెంట్స్ బయటికి పంపించుడు అంటే ఇట్స్ బాగా ఆడే కంటెస్టెంట్ బయటికి పంపిస్తారని ఇప్పటిదాకా అనని కూడా నేను అట్లా, ఎందుకంటే అది బిగ్ బాస్ పంపించాడు కదా. ఇప్పుడు బయటికి వస్తే ఉన్నోళ్ళు ఏమన్నారు, ఓటింగ్స్ అనేది ఏది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఇప్పుడు సరే క్వశ్చన్గా ఆన్సర్ ఇచ్చినాక మీకు చెప్తా. ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతా దీనికి. మన కడుపులో పుట్టిన పిల్లలే ఉంటారు. ఎగ్జాంపుల్ మా అమ్మ నాన్నని తీసుకో, ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎందుకు. ఎప్పుడైనా నేను సతాయించాను, బాగా ఏమంటారు వాళ్ళని బాధ పెట్టినా అనుకో, ఎందుకు పుట్టినవరా నా కడుపులో అంటారు, అన్నంత మాత్రం నాది అయిపోరు కదా. సో నేను లోబోగాడు వెళ్ళిపోయినప్పుడు అనింటా నాకు తెలిసి కదా, ఎందుకంటే వాడిని ఇప్పుడే మీకు చెప్పిన, నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతే వాడు బాగా ఆడుతుండు కదా, వాడిని ఎందుకు పంపించారు అంటే బాగా ఆడటోళ్ళని బయటికి పంపిస్తారు నాకు ఇట్లనే అని చెప్పి అది ఎమోషనల్ అన్న తప్పితే నేను ఆ మీనింగ్తో నేను అది అనలేదు. అవును, అప్పుడు మీతో కాన్వర్సేషన్లో రైట్ నౌ యువర్ ఇన్ గుడ్ షేప్ అని చెప్పేసి మాట్లాడారు. అవును, అలాగే మీరు WWE ట్రైఅవుట్స్ గురించి కూడా కాన్వర్సేషన్లో మాట్లాడారు. అవును. అది ఎలా అనిపించింది సర్ప్రైజ్? రామ్ చరణ్ ఇస్ సచ్ ఏ స్వీట్ హార్ట్. ఎందుకంటే నేను ఇప్పుడుగా సీసీఎల్లో అంత పరిచయం లేదు, అదే సీసీఎల్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ నేను కలవడం డార్లింగ్. అండ్ ఆ టైంలో ఒక మ్యాచ్ నేను డ్రాప్ చేసారు. ఆ మ్యాచ్లో నేను డ్రాప్ చేస్తే నాకు అంత పరిచయం కూడా లేదు, జస్ట్ ప్రాక్టీస్లో అట్లా పరిచయం అంతే. అక్కడ నేను వార్మప్ చేసుకుంటున్నా, తనకు వచ్చి టీమ్ 11 చెప్పారు ఎవరు ఆడుతున్నారు. అదే విశ్వ లేడా దాంట్లో, విశ్వ ఎందుకు లేడు, నేను అక్కడే ఉన్నా.
అంటే నా ముందు అనలేదు ఆ మాట అనేసరికి నేను అనుకున్నా ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బికాజ్ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈజ్ అ మెగా సూపర్ స్టార్ బట్ స్టిల్ ఆ మాట అన్నాడు. అప్పుడే నా మనసులోకి ఉండిపోయాడు రామ్ చరణ్. అలాంటిది తను స్టేజ్ మీదకి వచ్చి తన ముందు నేను మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు చూసినాం తనదే ఒక వండర్ఫుల్ అంటే సూపర్ బాడీ, ఒక మంచి బాడీ ఉన్నాయన. ఒక్క నిమిషం కాక నీ దగ్గరికి వస్తా. అలాంటి కటౌట్ ఉన్నాయన. నా కటౌట్ గురించి మాట్లాడితే ఆబ్వియస్గా అంటే హ్యాపీ ఫీల్ అయినా ఇంకా అందుకే సీజన్ మొత్తం నేను ఏడా జిమ్ చేసి ఆపలేదు. తిండి లేకపోయినా జర బక్కగైనా కానీ అదే బాడీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలీరేజా గారికి ధ్రువాలో ఛాన్స్ వచ్చింది కదా, ఆయన పక్కన యాక్ట్ చేశారు. సో ఆయన అప్కమింగ్ మూవీస్ ఇప్పుడు అయిపోయి ఇప్పుడు పాన్ ఇండియా శంకర్ గారితో చేస్తున్నారు. ఒకవేళ దాంట్లో మీకు అవకాశం వస్తే మీ రియాక్షన్? అన్న ఒకసారి ఇక్కడ రావా ప్లీజ్ ప్లీజ్ ఒకసారి జల్దిరా నువ్వు జల్దిరా ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఆడు మంచిగా అనిపించింది నాకు. అంటే శంకర్ గారు మూవీ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆయన మూవీలో మీకు ఏమైనా అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగారు. సో ధ్రువ మూవీలో మా అలీ గారికి ఎట్లయితే సరే డన్, అలీకి ఎట్లయితే ఆఫర్ ఇచ్చిండో రామ్ చరణ్ తేజ్ బాయ్, సారీ బాయ్ నేను నార్మల్గా రామ్ చరణ్ అంట. సో నిజంగా అలీకి ఇచ్చినట్టే ఇప్పుడు మీరు చేసే శంకర్ సార్ మూవీలో నాకు కనుక ఛాన్స్ ఇస్తే నిజంగా నాకు 19 years అయిపోయింది నా కెరియర్లో. ఇప్పటిదాకా నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఒక్క క్యారెక్టర్ కూడా రాలే సినిమాలా కానీ ఏడా కానీ. ఇస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ రామ్ చరణ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ముందే థ్యాంక్స్ చెప్పేస్తున్నావు. ఒక వీలైతే నాకు ఒక ఛాన్స్ ఇచ్చేయండి అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ అనుకుంటా. అప్పుడు అన్న ఒక్క నిమిషం అవి పక్కకు వచ్చింది. ఏం కాక Oh, you're the greatest monkey. Yo, I am biggest monkey than you. జరసే బాబు నువ్వు ఈయన నిలబడిలతో మాట్లాడాక నీతో మాట్లాడతా ఓకేనా? ఎస్ అంటావు. ఇంగ్లీష్ మనకి తెలుగు కాదు. ఓకే అయితే అర్థం కాదు మనం మాట్లాడేది. యా సారీ. బిగ్ బాస్ తర్వాత నాకు వచ్చిన ఆఫర్ ఇదే పెద్ద ఆఫర్, మీ అందరితో మాట్లాడడం. అండ్ మాటలు అవుతున్నాయి, ఇంకా పేపర్ మీదకి ఏం రాలేవు. సో పేపర్ మీదకి వచ్చిన తర్వాత ఐ కెన్ సే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అండ్ అంటే బేసిక్గా నా బాడీ, నా స్టైల్ ఇవన్నీ నాకు తెలిసి వెబ్ సిరీస్కి మూవీస్కి బాగా వనుకొస్తాయి అని అనుకుంటున్నా. సో మీటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ మీటింగ్స్ అయితే 100% నేను ఐ విల్ రివీల్ ఇట్. ఏమో బిగ్ బాస్ హౌస్ అయితే హీరో అని చెప్పారు. నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నన్ను ఎవరు హీరో అనలే. నాకు హీరో అయిదామని ఉండే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఈడు ఇంతున్నాడు, ఈడేం హీరో అవుతాడు, ఇంకంత సీన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అది అన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్ వరకు పోయినా దేవుని దయ వల్ల. నిజంగా అట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు ఒకటే తెలుసు భయ్, నా చేతిలో ఏముందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తా. అండ్ నా ప్రాణం ఇస్తా. ప్రాణం ఇవ్వలేను, సారీ నా బుడ్డోళ్ళు వైఫ్ ఉన్నారు, 100% ఇస్తా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయరా అట్లా లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్ నేను కంపేర్ ఎప్పుడు చేయొద్దంట ఏదాన్ని. మనం సినిమా టు సినిమా చాలా మటుకు కంపేర్ చేస్తాం, ఆ సీరియల్ టు ఈ సీరియల్ కంపేర్ చేస్తాం. అండ్ ఎవరి స్పెషాలిటీలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఐపీఎల్ కూడా ఒక్కొక్కసారి టూ మచ్ రేటింగ్ ఉంటుంది, నెక్స్ట్ సీజన్కి ఒకసారి పడిపోతుంది. మేబీ అది పబ్లిక్కి నచ్చక కాదు, ఆ టైంలో వేరే ఇంకేమన్నా ఐపీఎల్ ఇప్పుడు మొన్నటిదాకా ఐపీఎల్ నడుస్తున్నది, ఐపీఎల్లో సగము ఇక్కడ సగం. సో ఆబ్వియస్గా టీఆర్పీ అనేది షేర్ అవుతుంది కాబట్టి ఫ్లాప్ అని నేను అనుకోను. ఎందుకంటే అది నా బిగ్ బాస్ సీజన్ పైన ఎట్లా ఫ్లాప్ అంట. బిగ్ బాస్ అంటే సీజన్ హై ఉన్నదని అనుకుంటున్నాను నేను. ఇట్స్ బిగ్ బాస్ సీజన్ 5, వీఆర్ ఆల్వేస్ ఆన్ హై అని అంటాం లోపల. సో నాకైతే ఫ్లాప్ అనిపించలేదు. నా బిగ్ బాస్ 5 ఎట్లా ఫ్లాప్ అంట, బరాబర్ ఉన్నది అది. నాగార్జున సార్ హోస్టింగ్, ఆయన స్టేజ్ మీదకి వచ్చాడే, ఆయన వచ్చి హలో గాయ్స్ అంటాడు, గతం ఆడికే ఇదైపోతారు. అంటే ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి ఆయన ఆ స్టేజ్ మీదకి వచ్చి హోస్ట్ చేసుడే మనందరికి ఒక కన్నుల పండగలాగా. అండ్ మేము యాక్టర్స్, మాకు ఏ రోల్ ఇస్తే మేము ఆ రోల్ చేయడమే మాకు తెలుసు. సో అది పెద్దదా చిన్నదా అని చూడడం. సో వి ఆల్వేస్ హ్యాపీ టు సీ నాగార్జున సార్. అండ్ అందరూ ఆ సార్ని అడుగుతారు మీరు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తారని చెప్పి. అసలు సార్ నన్ను అడగడం అనేది ఇట్లా నాకు పెద్ద గిఫ్ట్ అనిపించింది. అందుకే బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అని అంటున్నా. అండ్ అందరికీ ఆయన రోల్ మోడల్.
ఆ సార్ నన్ను అడగడము, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు బిగ్ బాస్ హౌస్లో ఈ బాడీ ఇన్ని రోజులు నువ్వు ఎట్లా మెయింటైన్ చేసినావు అని అడగడమే నాకు పెద్ద గిఫ్ట్. అండ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన అందరికీ ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ చేయడు. సో అది మంచిదే. సో ఈసారి బిగ్ బాస్లో అంటే ఇండివిజువల్ గేమ్ కనపడలేదు, అంటే గ్రూప్స్ ఫామ్ అయ్యా ఆడుతుంది. సో ఎందుకట్లా? వేరే వాళ్ళ గురించి నేను చెప్పుడు అంటే నా గురించి చెప్తా. వాళ్ళు ఏమనుకోని అట్లా ఆడిరో నాకు తెలియదు. నేను మాత్రం ఒకటే అనుకున్నాను, ఆడితే నీ గురించి ఆడబోయి గట్టిగా ఆడు, ఆడ ఎదురుగా 10 మంది వచ్చినా నువ్వు ఆడు అని అనుకున్నా. ఇక గ్రూపింగ్ అంటారా, అది వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీయో, కానీ ఎట్లా అన్నా కానీ 2 సార్లు క్యాప్టెన్ నేనే అయినా. సో ఎప్పుడు మన 100% ఇస్తే మనకి ఏది రావాలో అది వస్తుందని నేను నమ్మిన. అండ్ ఎవరెవరైతే అట్లా చేస్తుందో వాళ్ళు నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేయలే. ఎవరు గ్రూప్లో ఆడుతున్నా, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఆడుతున్నారా లేదా గ్రూప్ అయ్యి ఆడుతున్నారా నేను ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలే. ఎందుకంటే అది వాళ్ళ గేమ్. నేను క్వశ్చన్ చేసిన వాళ్ళని క్వశ్చన్ చేసిన. యానీ అక్క నేను ఎప్పుడు అదే క్వశ్చన్ చేస్తుండే, ఎందుకు వేరే వాళ్ళు మీరు గ్రూప్ ఆడుతూ వదిలేసి నీ ఆట నువ్వు ఆడు కదా అక్క అని చెప్పి అంటుంటే. సో నేను ఎప్పుడు వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయాలి, నాకు తప్ప అనిపించినది అడుగుతా, అంతే తప్పితే పాయింట్అవుట్ చేయాలి. మీరు బయటికి రావడానికి కారణము అని అంటారు చాలా మంది, అని మాస్టర్. సో అది నిజమనుకుంటారు. సి బ్రదర్ స్ట్రాంగ్ అని తీసుకొచ్చిన కాన్సెప్ట్ అని అక్కనే, అందుకే అని అక్క నేను నామినేట్ చేసిన. నువ్వు స్ట్రాంగ్ అని నామినేట్ ఎట్లా చేస్తావు అక్క అంటే, ఇప్పుడు మీరు 19 years అయిపోయింది, మా అక్క కూడా 19 years అయిపోయిందని చెప్పింది, అన్నీ చెప్పింది. నామినేషన్ చేసే టైంలో నేను బాగా కష్టపడ్డాం అండ్ ఉమెన్ కొరియోగ్రాఫర్ ఒక్క ఆమెనే ఉన్నా అని చెప్పింది. మేము అందరం ఇన్స్పైర్ అయినాం. ఆ నెక్స్ట్ వీకే స్ట్రాంగ్ అని చెప్పి వేరే అబ్బాయిలని, తర్వాత శ్రీరామ్ని, మానస్ని, తర్వాత నన్ను, రవిని ఎంచుకుంది. ఆ రోజు నామినేట్ చేసిన వాళ్ళని నామినేట్ చేస్తే నా సెకండ్ స్ట్రాటజీ అన్నది. ఇదేంది ఒక మిస్ అయిపోయినాం అనుకున్నాం. నెక్స్ట్ వీక్ రాగానే మమ్మల్ని నామినేట్ చేసింది. ఏంటంటే స్ట్రాంగ్ అని చెప్పి. నేను దానికన్నా ముందు అక్కడికి చెప్పిన, దయచేసి మీరు అట్లాంటి యూజ్ చేయకండి అక్క, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లేరు. ఆ రోజు ఎవరు డే ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాను చెప్పి నేను లోపల ఉన్నాను, బయట ఉన్నా కదా. సో అట్లా అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలే ఉన్నారు అని అనుకోకండి అక్క. ఇట్స్ ఆల్ అబౌట్ డే, మన ఫేట్. సో ప్లీజ్ దయచేసి అట్లా అనుకోకుండా, అసలు నామినేషన్ చేయకుండా అని చెప్పినాక కూడా నామినేట్ చేసింది. అది మొత్తం పాకింది ఇంట్లో. అది వాకి ఏడికి వచ్చింది, నా దారికి వచ్చింది ఆ పింక్తో. ఒకటే ఒక ఓటు, 8 మంది నామినేట్ అయ్యారు. ఒక్కొక్క ఓటుతో నేను అని అక్కనే నామినేట్ అయినాం. చూస్తే నేను బయట ఉన్నా, 4 5 ఓట్లు వచ్చిన లోపల ఉన్నాను. ఏం చెప్పాలి? నేను చెప్తానే ఉన్నా, స్టేజ్ మీద కూడా చెప్పిన, గేమ్ చేంజర్ అంటే నాకు ఎప్పుడు కనిపించేది ఒకటే వ్యక్తి, దట్ ఈస్ శ్రీరామ్, మై డార్లింగ్, మై బ్రదర్. ఏమో ఆయన ఫిక్స్ చేసుకుని వచ్చిండేమో కానీ మేము వాళ్ళమైతే ఫిక్స్ కావాలి ఆయననే విన్నర్ అని చెప్పి. ఎవరు బెస్ట్ ఆడతాడు విన్నర్ అవుతాడు అంటే ఫిక్స్ అంటే బిగ్ బాస్తో ఎవరు ఫిక్స్ చేసుకోలేడు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఎవరు కనిపించాడు, ఆయనతో ఎవరు ఫిక్స్ చేసుకుంటాడు. అక్కడ మనుషులు కూడా ఎవరు కనిపించారు మాకు. సో ఆయన బయట ఫిక్స్ చేసుకొని వచ్చిరేమో నాకు తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఎవరు ఏం ఫిక్స్ చేసుకోలేరు. మనకి మన అమ్మ నాన్న పేరు పెడతారు అంతే, వేరే వాళ్ళు ఎవరికి పేరు పెట్టవద్దు. నాకు ఆ పేరు పెట్టుండు నచ్చలే భయ్, గుంటనక్క అనుడు అట్లా పేర్లు పెట్టుండు నాకు నచ్చలే. బట్ అది కావాలని మనస్ఫూర్తిగా లోపల నుంచి వచ్చి అనుడు కదా, గేమ్లో ఎవరికైనా అనిపించి అని అంటారు. ఈవెన్ నటరాజ్ ఆ మాట అన్నాడు, నటరాజ్ తల్లి. అది గేమ్ వరకే, అది బిగ్ బాస్ హౌస్ వరకే, బయట కాదు కాబట్టి. సో మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆడినా కాబట్టి క్రికెట్ చెప్తాం, స్ట్రెచ్చింగ్ చేస్తూనే ఉంటాము, వెనకాల నుంచి అవి అంటుంటాం, పోక్ చేస్తుంటాము. గేమ్ అయ్యే వరకే, మళ్ళీ గేమ్ అయిపోయినాక మేము ఫ్రెండ్సే. సో పేర్లు పెట్టొద్దు ఎప్పుడు, అది తెలియక అయిపోతుంటుంది. తెలిసినాక మళ్ళీ చేస్తే తప్ప అనిపిస్తుంది నాకు. నేను ఆయన ఊసరివల్లి అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఊసరివల్లి అన్నందుకు. ఎందుకంటే రంగులు చేంజ్ అవుతుంటుంది మన ఇండస్ట్రీలో, మనకు అదే కావాలి. నా క్యారెక్టర్ వచ్చినప్పుడు క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటూ పోతేనే నేను హిట్ అవుతా, అప్పుడే నేను సూపర్ స్టార్ అవుతా. సో ఊసరివల్లి అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నాను నేను. అస్సలు ఆలోచించలేదు దాని గురించి, నేను అస్సలు ఆలోచించలేదు. లేదు నేను క్రికెటర్ను, WWE అది అట్లనే వచ్చేసింది కానీ క్రికెటర్ బ్రదర్. క్రికెట్ ఆడుతుంటే అండర్-19 సెలెక్ట్ అయ్యి ఎల్లుండి నేను మ్యాచెస్కి పోవాలి. ఈరోజు వచ్చింది నేను ఓవర్ ఏజ్ అని చెప్పి, నా ఏజ్ అప్పుడు 17, ఓవర్ ఏజ్ అని చెప్పి తీసేసిన. అంటే ఇక నా రాత లేదు అడిగి పోయేది. అప్పుడు బ్యాగ్ పడేసిన,
ఆడొద్దు క్రికెట్ అని. కరెక్ట్ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు వచ్చింది, అది CCL. ఆ క్రికెట్ ఆడినప్పుడు అంత పేరు వచ్చిందో లేదో వస్తుండేనో తెలియదు, కానీ ఈడ మాత్రం దానికి 10 పేరు వచ్చింది. అందుకే నేను కష్టపడి ఏదైతే పని చేస్తా కదా, ఎప్పుడైతే దానికి ఆ టైంలో ఫలితం రాకపోతే నేను బాధపడా. కష్టపడడానికి ఏదైతే మనం కష్టపడి నేర్చుకుంటాం ఎప్పుడు వేస్ట్గా పోతుంది. 100% దాని రిజల్ట్ వస్తుంది. అది CCL అయ్యిండే. సో ఈరోజు ఇంత కష్టపడినా కానీ జల్దీ బయటికి వచ్చినా నేను బాధపడతలే. దీన్ని ఎక్కడో అంటే ఇది ఇక్కడికే ఎండ్ కాకుండా, దీనిలో హీరో కాకుండా నేను లైఫ్లో హీరో కానీకే దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చిండు అనుకుంటున్నా. సో ఇన్ కమింగ్ డేస్ షూర్ నా ఫ్యూచర్ విల్ బి బ్రైట్ అని నేను 100% నమ్ముతున్నా. యా నేను నిజంగా చెప్పాలా, నేను ఎప్పుడు నా ఎదురుగున్న ఎవరిని నేను వీక్ అనుకోలే. వీక్ కంటెస్టెంట్స్ సిజీ అదే మీకు బయట మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఒకరిని వీళ్ళు వీక్ అనుకుంటాం కదా, ఆ వీక్ అయి వీపులో పొడుస్తారు. సో నేను వీక్ అని ఎవరిని అనుకోను, ఎప్పుడు అనుకోను. ఇండియా కూడా బంగ్లాదేశ్ని ఓడిపోతుంది, బంగ్లాదేశ్ బాగా వీక్ టీం. కానీ ఆ రోజు డే అట్లుందనుకో, నేను అదే అంటున్నా కదా, ఎన్నోసార్లు క్యాప్టెన్సీ మళ్ళీ గెలిచేది తక్కువ ఓడిపోయినా. సో నేను వీక్ అని ఏమనుకోను, అక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ దట్ డే. ఆ రోజు ఏం అవ్వాలో అది అవుతుంది అంతే. ఆడ నేను వీక్ అని నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా. వీళ్ళు వీక్ అనలే, ఏంది గేమ్ ఇట్లా ఆడుతున్నారు, గిసుంటోళ్ళు ఈ గేమ్ లేని భయ అని అంటుంటే తప్పితే నువ్వు వీక్ అని నేను ఇవ్వను అన్న ఇంట్లో. నేను ఎప్పుడు అందరినీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా తీసుకుంటుండే, అందుకే నేను గెలుస్తుంటేనేమో. అది నిజంగా నాకు తెలియదు. అట్లా అంటే ఫస్ట్ సీజన్ శివబాలాజీ అన్న, సెకండ్ సీజన్ కౌశల్ భాయ్. నో నేను అదే చెప్తున్నానా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కౌశల్ భాయ్ సెకండ్ సీజన్ కదా పోయింది. సెకండ్ సీజన్లో ఆయన కన్నా తోపులు మస్తు మంది ఉన్నారు దాంట్లో, కానీ ఆయన తోపాయి వచ్చినాడు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫేట్, యువర్ గేమ్, అంతే. తప్పితే బయట ఫేమ్ ఉంటే ఏం చేసుకుని, నాకన్నా ఫేమ్ ఉన్న నాకన్నా ముందు వెళ్ళిపోయారు. మరి నాకన్నా ఫేమ్ లేదా సోషల్ మీడియాలో నాకన్నా హై ఉన్న వాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఓటింగ్ అని నమ్ముతున్నా. ఓటింగ్ అని ఎక్కువ ఫేట్, దట్స్ ఇట్. ఆ రోజు పోవాలని ఉంటే పోతాం అంతే. బిగ్ బాస్లో పోనీకే ఛాన్సా? నా వైఫ్కి చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే, హిందీ బిగ్ బాస్ బాగా చూస్తుంది. అండ్ ఒక 2 ఇయర్స్గా అంటే నేను టీవీ ఫీల్డ్ కూడా కొంచెం దూరం ఉన్నా. ఏమంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అంటే, ఇంకా పిల్లగాడు కూడా పుట్టిండు, ఇంకొంచెం నాకు ఆ గ్రోత్ లేకపోతే కష్టమే అని అనుకొని నేను ఏం డిసిషన్ తీసుకున్నానంటే, కొంచెం టీవీకి ఆల్మోస్ట్ 13-14 సిరీస్ చేసిన, మంచి పేరు వచ్చింది, నంది అవార్డు వచ్చింది, ఓకే. బట్ నా టాలెంట్ బయట పడతలేదు, అక్కడికి ఆగిపోతుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చి అక్కడ ఆగిపోతున్నా నేను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి టైం వస్తలేదు. నేను శ్రద్ధతో కొంచెం నేను టైం తీసుకుంటా. శ్రద్ధ, ఐ వాంట్ టు వర్క్ ఇన్ మూవీస్. మళ్ళీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు మూవీస్. నేను వచ్చిందే మూవీస్ నుంచి, మళ్ళీ మూవీస్కి వెళ్దాం అనుకున్నా. ఆ టైంలో వి స్టార్టెడ్ ప్రేయింగ్, కావాలి దేవుడిని గట్టిగా అడుగుతున్నాము. 19 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను ఫోటోషూట్ చేసిన. పోర్ట్ఫోలియో నాకు అసలు లేదు, మొన్న చేసిన తర్వాత అది సర్క్యులేట్ చేసినాం అనమాట. సర్క్యులేట్ చేస్తే బై గాడ్స్ గ్రేస్ అది మా టీవీ వాళ్ళ వరకు కూడా వెళ్ళింది. ఏదైతే మొత్తం 6 ప్యాక్ మొత్తం రిప్డ్ బాడీతో ఉండే మొత్తం అనమాట. ఆ బాడీ చూసి ఆబ్వియస్గా అట్లాంటి వాడు బిగ్ బాస్ హౌస్లో 100% అవసరం. సో వాళ్ళు నా టాలెంట్, నా ఫిగర్ అవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళు నన్ను పిలిచినారు. అండ్ నో థర్డ్ మ్యాన్, నథింగ్, ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. అండ్ ఐ థ్యాంక్ బిగ్ బాస్. అంటే మీరు ఒకవేళ విన్నర్ అయితే మీకు వచ్చే డబ్బుతో ఏం తీసుకున్నారు? మీరు ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే మీకు వచ్చే ప్రైజ్ మనతో ఏం తీసుకున్నారు? నేనా? ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఉన్నాడు, రే అంకిత్ కరా ఒకసారి కరా భయ్. అంటే తిను ఒక అసిస్టెంట్ ఉండే నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఒక 300 రూపీస్ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుండే. బట్ ఒక టైం వచ్చింది, అవి నేను తర్వాత రివీల్ చేస్తా. అండ్ ఇంట్లో కూడా అందరికీ అన్నీ నా గురించి నా ఇన్డెప్స్గా నాకు నా బాధలు కానీ నా సుఖాలు అన్నీ తెలియదు. అంటే నేను అన్నీ కూడా చెప్పుకొని కూడా కొన్ని ఈవెన్ శ్రద్ధకు కూడా తెలియదేమో, అసలు అన్నీ వీనికి తెలుసు. సో ఈడు నా బ్రదర్, నా బ్రదర్, నా అసిస్టెంట్ కాదు, నా బ్రదర్. ఈడే నాకు అన్నీ. సో వాని చెల్లె పెళ్ళికి కొన్ని పైసలు అడిగిండే, నేను వానికి పైసలు ఇవ్వలేకపోయినా. ఆ టైంలో బాధపడ్డా.
ఆ పైసలు గిట్ట గెలిచింటే ఫస్ట్ నేను పెళ్లి చేపిస్తుండే, అది గెలవకపోయినా నేను పెళ్లి చేపిస్తా. టాప్ 5 ఫస్ట్ శ్రీరామ్, సెకండ్ రవి. ఎందుకంటే రవి మంచిగా ఆడుతుండు, కానీ ఆయన చెప్పుడు అందరు వింటారు, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఆయన వింటే బాగుంటుంది. అండ్ ఎవడైతే గెలుకుతున్నాడో వాడిని అట్లా గెలుతావా అని ఆయన చూపిస్తే మంచిగా మళ్ళీ ఆయన దగ్గరికే పోయి ఇట్లా కూర్చొని, ఆయన అలవాటు అది యాంకర్ కదా, సో అందరితో మంచిగా ఉండడమే తెలుసు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అట్లా ఉండకపోతే ఆయన కూడా వస్తాడు సెకండ్. అంటే ఆ 5లో ఆయన కూడా ఒక వ్యక్తి. సన్నీ బాగా ఆడుతున్నాడు అండ్ ఈజ్ వెరీ క్లెవర్. జల్దీ నమ్మేస్తాడు, జల్దీ బాధపడతాడు, బట్ కోపం కూడా బాగా వస్తుంది. అది కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ మొత్తానికి ఆపేస్తాడు. అలా కాకుండా ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగెస్ట్ కంటెండర్, బాగా చేస్తున్నాడు. నేను ఏంటంటే ఇంట్లో ఉన్నాయి, నేను బయటకు వచ్చినాక ఒక ఎపిసోడ్ కూడా నేను చూడదలుచుకోలేదు. బిగ్ బాస్ అయిపోయాక నేను చూసుకుంటా, మళ్ళీ బాధపడుతుంటా. మళ్ళీ ఇప్పటికి రీఎంట్రీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను, అందుకే బయట ఎక్కువ కనిపిస్తలేను. సో అందుకే ఎపిసోడ్ చూస్తే నేను ఇంకా రివ్యూలు బాగా ఇస్తున్నాయి, రివ్యూ అంటే వాళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షణ్ముఖ్ ఆర్ మానస్ మంచి స్ట్రాంగ్ కంటెండర్, వాడు బాగా ఆడతాడు, టాస్క్లన్నీ మంచిగా ఆడతాడు. వాళ్ళు ఉండొచ్చు, బట్ నేనైతే షణ్ముఖ్ అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వచ్చేసి ఉమెన్లో చెప్పాలంటే సిరి అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఉంటుంది ఇంత, కానీ బుల్లెట్లా కొరుకుతుంది. మొగోళ్ళు ఆడవాళ్ళు అట్లా ఏముండదు, ఒక కంటెస్టెంట్ లాగా గేమ్స్ ఆడుతుంది. నాకు అసంటోళ్ళు అంటే బాగా ఇష్టం. సో తను బాగా ఆడుతున్నది, మాట్లాడినా గట్టిగా మాట్లాడుతుంది. కొంచెం ఎమోషన్లు తక్కువ చేసుకొని కొంచెం ఇంకా బాండింగ్ లేదో పక్కకు పెట్టి ఆమె గేమ్ గిట్ట ఆడిందంటే పక్క టాప్ 5 ఉంటుంది. అదే మీకు చెప్పాను కదా, మీటింగ్స్ అవుతున్నాయి అండ్ వెయిటింగ్ ఫర్ రైట్ థింగ్. అంటే నా లోపల ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ ఏదైతే వస్తుందో దానికే నేను సైన్ చేస్తా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. వెబ్ సిరీస్ అండ్ మూవీస్ రెండు ఉన్నాయి. సో అవ్వగానే 100% నేను ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. అండ్ ప్లీజ్ ఫింగర్ క్రాస్, మీరు కూడా ప్రే చేయండి రావాలని చెప్పి వస్తాయి. పింకీ గురించి బిగ్ బాస్ గేట్ బయట నా చెల్లె, బిగ్ బాస్ లోపల నో కమెంట్స్ చెప్పి తంగైపోయినా. ఆమె ఫీల్ అయితే గిట్ట ఆన్సర్ ఇస్తా. బయటకు వచ్చినాక ఫీల్ అయింది అనుకో, అప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. అవ్వకూడదు అని చాలా మంది అంటున్నారు, అండ్ మీరు కూడా రియంటీ కోసం వెయిట్ చేస్తారు. సో ఎలిమినేషన్ కానీ నామినేషన్స్లో కానీ జెన్యూనిటీ అనిపించిందా, లేకపోతే నేను నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఫస్ట్ వీక్ సరియు ఎలిమినేట్ అయిపోయింది కదా, నేను షాక్. అంటే అందరికీ కొంచెం అనాలిసిస్ ఉంటాయి మా లోపల కూడా, ఇంట్లో ఆడే పద్ధతి కానీ చూసి 1 వీక్ అయినా కొంచెం తెలుస్తుంది కదా. తను ఫైట్ చేస్తుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది, ఈమెయితే కాదు బై అని అనుకునింటి. కరెక్ట్ కట్ చేస్తే సరియు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయేసరికి మేము అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు ఎవరెప్పుడు. అది తర్వాత ఆమె తర్వాత అమ్ము అట్లా జరిగిపోయేసరికి నేను ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయినా, ఎవ్వరు ఎప్పుడు బాబు నువ్వు కూడా ఫిక్స్ అయ్యి ఉండు, నువ్వు ఎప్పుడు ఎలిమినేట్ అవుతావు నీకు కూడా తెలియదు, ఉన్న రోజులు నీలాక్కనే ఉందామనుకున్నావు, నీలాక్కనే ఉండు, ఎప్పుడు పోతావు తెలియదు అనుకున్నా. అది 9 వీక్ల వరకు పోయింది అట్లా. సో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంటే ఎన్నిసార్లు అనుకున్నా. తనకి అంటే నా బుడ్డోనికి నేను ఎప్పుడు శ్రద్ధతో అంటా ఏమని, శ్రద్ధ ఆ చిన్నోనికి నేనే రోల్ మోడల్గా ఉండాలి, ఆయనకి వేరే హీరో ఉండొద్దు, ఆయనకి నేనే హీరో, ఆయన లైఫ్లో చూసుకోవాలంటే నన్నే చూడాలి, నాది ఒక్క పేరు తెచ్చుకోవాలి అన్న అని చెప్పిన. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు హీరో ఆఫ్ ద హౌస్ అని వచ్చింది, బిగ్ బాస్ హౌస్. ఆ స్టార్స్ పెట్టుకొని, అంటే నేను మా వాడికి స్టార్ ఉండాలనుకున్నా, హీరో ఉండాలనుకున్నా. ఆ రెండో వచ్చేసరికి శ్రద్ధ వాజ్ సో హ్యాపీ. అన్నిటికన్నా ఎక్కువ తను నేను హగ్ చేసుకోవచ్చు, తను నన్ను ముంగడికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అన్నిటికన్నా ఎక్కువ ఆమెకు అదే హ్యాపీ. అండ్ షీ వాజ్ సో 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 హ్యాపీ. ఫేక్గానా? ఫేక్గా మస్తు మంది ఆడుతున్నారు. ప్రియాంక కూడా నాకు ఫేకే అనిపిస్తుంది, ఉన్నమాట చెప్తున్నా, ఫేక్గానే అనిపిస్తుంది. అండ్ యాజ్ ఏ వ్యక్తి చాలా మంచిది.
నేను ఎందుకు ఫేక్ అంటున్నా అంటే అమ్మ, ఎందుకు అంటున్నానంటే ఒక మనిషికి ప్రపంచంలో లవ్ దొరకదు అని ఫీల్ అవుతుంటారు. లవ్ దొరకట్లేదు, అసలు ఎవరు లవ్ చేయట్లేదు, లవ్ ఇవ్వట్లేదు, ఎవరు కేర్ చేయట్లేదు అన్నప్పుడు ఆ మనిషి దగ్గర చాలా లవ్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఎవరికైతే ప్రేమ దొరకదు కదా, వాళ్ళ దగ్గర పట్టజాలనంత ప్రేమ ఉంటుందంట. అది నమ్మే నేను సిస్టర్ అని నమ్ముకున్నా. బట్ ఆ ప్రేమ నాకు కనిపించలేదమ్మా ఇంట్లో. సో ఫేక్ అంటే మేబీ అట్లుంటేనే కొన్ని ఫిక్స్ అయ్యి వచ్చారు. ఇది మాత్రం పక్క. అదేంటంటే అరే లవ్ ట్రాక్లు ఉంటేనే చూపిస్తారు, ఓకే కొట్లాడితేనే చూపిస్తారు, ఫ్రెండ్షిప్ ఇట్లా ఉంటేనే చూపిస్తారు అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చారు. ఎందుకంటే నేను విన్నా, ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నాతో అన్నారు, ఏ మన ఇద్దరిది ఇట్లా బాగా నడుస్తుంది, ఓకే వ్యక్తి అని అంతేందుకు వ్యక్తి ఎందుకు కాజల్ అన్నది నాతోని. ఏమన్నదంటే ఒకసారి ఎలిమినేషన్ నటరాజ్ నేను ఎలిమినేట్ చేసినప్పుడు, నేను నామినేట్ చేసినప్పుడు నాకు ముందే చెప్తే నేను చేస్తుంటే కదా, ఇది అప్పుడు ఆయన మొత్తానికి ఇది ఇప్పుడు నామినేట్ అయిపోతుందంటే నేను నీ గేమ్ వాడుకో, ఇంకోసారి నా దగ్గర రాకు, నీ గేమ్ వాడుకో, నా గేమ్ నేను ఆడతా, ఇసుంటి నాకు నచ్చవు, నాకు నచ్చింది నేను చేస్తాను, నీకు నచ్చింది నువ్వు చేయన్న. ఆ తర్వాత ఏమైపోయిందంటే అది చూసిన తర్వాత ఒకరోజు ఏమన్నా నాతోని, విశ్వ నువ్వు చూసినావా ప్రతి వీక్ సార్ మన ఇద్దరు అంటే ఇట్లా పోట్లాడుతున్నాం, మన గురించే మాట్లాడుతున్నారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఏదేమైనా సరే మనం లాస్ట్ వరకు ఇట్లనే మనం కొట్లాడుతూనే ఉందాం, అప్పుడు జనాలలో మనమే ఉంటాం అంటే దల్లి నీకు దండం పెడతా, నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు దూరం పో, ఇదే చెప్తున్నా. ఆమె మీద నాకు నెగిటివ్ ఒపీనియన్ అనేది అస్సలు లేదు. ఆమె స్ట్రాటజీ అది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నాకు అసలు స్ట్రాటజీ లేవు, ఇది అనిపించిందా అనేసుడే. అండ్ చాలామంది అడిగిర్రు మొన్న, అంత నీతి మాటలు మాట్లాడుతున్నావు, ఈ బాల్ ఎందుకు తీసినావు నువ్వు అని అన్నారు నన్ను. ఇట్స్ ఎ గేమ్ సార్ ఏమన్నారు, ఇన్ గేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అన్నారు. ఆ టైంలో క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్, అంతవరకు అంత కష్టపడి మీరు ఆ గేమ్ ఆ టాస్క్ చూడండి, ఆ థండర్ తీసే టాస్క్ చూడండి. నేను ఎంతైతే కష్టపడ్డానో అందరికి ఇంట్లో కూడా తెలుసు, అంత కష్టపడ్డాను కానీ లాస్ట్ మూమెంట్లో అని నేను కూడా ఎంత నీతోనైనా నేను కూడా మనిషినే కదా, కొంచెం ఆ బుద్ధి దాటింది నాది కూడా. అమ్మ ఎవరు చూస్తలేదు, ఒకటి తీసేద్దామా అనిపించింది. బట్ సంచాలకు వచ్చినప్పుడు లేదు డార్లింగ్, ఇక్కడ నాకు రెండు ఉండే, నేనే ఇట్లా అన్నా, ఇట్లా పడిపోయింది. నాగర్ణ సార్ కూడా చెప్పిన, లేదు సార్ ఇట్లా అంటే ఇట్లా పడేది, అది ఇట్లా అంటే పడలేదు, నా చేతితో ఇట్లా అన్నాగానే పడిపోయిందని చెప్పి. సో అదొకటి క్లారిటీ ఇచ్చిన. సో ఈ క్లారిటీ ఇది ఇవ్వండి కంపల్సరీ, పాపం పబ్లిక్కి తెలుస్తుంది. జెన్యున్గా చెప్పాలంటే నాకు సరియు బాగా జెన్యున్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, సరియు ఫస్ట్ ఎపిసోడ్లో వెళ్ళిపోయింది కానీ ఎన్నో ఎపిసోడ్లు నేను గుర్తు చేసుకున్నా సరియుని. అసలు మనిషి ఉంటే నా గేమ్ ఇంకా గట్టిగా ఉంటుండే నాకు అనిపించింది. అంటే మన వేవ్ లెంత్ కలిసిన వ్యక్తులు ఉంటే మనం ఇంకా గట్టిగా ఉంటాం ఇంట్లో. సో అంత ఎమోషన్ కాకపోతుంటేనేమో, ఒకవేళ సరియు గిట్ ఉండింటే అంత ఎమోషన్ కాకపోతుంటేనేమో, తను నాకు బాగా స్ట్రాంగ్ అనిపించింది. అండ్ అమిత ఆల్సో బాగా స్ట్రాంగ్ కంటెండర్ ఆమె. సో ఆమె ప్లాన్ చేసినప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ప్లాన్ ఆమెనే వేసింది. సో అందుకే అంట లేడీస్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు, ఇద్దరు హ్యూమన్ బీయింగ్సే, జస్ట్ ఆర్గన్స్ చేంజ్ ఉంటాయి అంతే తప్పితే నాకు ఇద్దరు సేమే అనిపిస్తుంది. అందుకే శ్రద్ధను ఎప్పుడు నువ్వు నేను సేమే అంటే తప్పితే నువ్వు నాకన్నా చిన్న నాన్న అనమాట. రిలేషన్స్ గురించా అంటే గేమ్ వరకే ఉంటాయా, లేకపోతే అందరికీ వైరల్ అవ్వాలని లేకపోతే ఇలా కనబడాలని ఉంటాయా, లేకపోతే వేరేల గురించి నాకు తెలియదు. బాగా తక్కువ అంటే లాస్ట్ సీజన్స్ కూడా మనం చూసుకుంటే ఇప్పుడు నోయల్, అభిజిత్ అండ్ హారిక వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్గానే ఉన్నారు. సో మనం ఎవరిని అజ్యూమ్ చేయలేము, మన కళ్ళతో ఒక్కొక్కసారి డైరెక్ట్ చూసినవి కూడా అబద్ధాలు అవుతాయి, అవి నిజాలు కూడా కాకపోవచ్చు. అట్లాంటివి మనం చెప్పేటోళ్ళు వేరే వాళ్ళు చెప్తే ఆ మాటలు విని మనం ఫిక్స్ అవుతాము. అట్లా కాకుండా వాళ్ళ మధ్యలో ఏం బాండింగ్ ఉందో మనకు తెలియదు. సో ఆ బాండింగ్ని నేను డిసైడ్ చేసి నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నాకు మాత్రం బాండింగ్ దొరికింది, అది మాత్రం ఎందుకంటే నా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను. నాకు మాత్రం మంచి బాండింగ్స్ దొరికినాయి. నేను ఎప్పుడు బయట తిరగకపోతుంటే, సోషలైజ్ కాకపోతుంటే. బట్ ఇప్పుడు నాకు చెల్లెలు దొరికిర్రు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా దొరికిరు, చిల్లర బెస్ట్ ఫ్రెండ్ దొరికింది నాకు అసలు ఇష్టం చిన్నప్పుడు ఉంటుండే. నాకు మాత్రం మంచి బాండింగ్స్ దొరికినాయి. కలిసినామన్నా, సరియుని కలిసిన, అమితాన్ని కలిసిన, అమ్ముని కలిసిన. సరియుతో కొంచెం తన షూటింగ్లో ఉండే, కొంచెం టైమే కలిసిన. నిన్ననే ఫోన్ మాట్లాడినా, తనకు ఒంట్లో బాగాలేదు, 2 days తర్వాత మళ్ళీ కలిసి ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై సిస్టర్. సిరి అండ్ షెల్లి ఇద్దరు కలిసి ఆడుతున్నారు, లేకపోతే అట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపించింది? జనాలు అనుకుంటున్నారు, నాకు కూడా అట్లనే అనిపించింది. కలిసి ఆడుతున్నారు.
ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీకు అప్పటి నుంచి చెప్తున్నా కదా, ఫస్ట్ వీక్ నుంచి నేను బ్లర్లు ఉన్నా. ఎవరైతారో తెలియదు. ఎవరైనా నేనేం ఫీల్ అయ్యాను, ఆల్రెడీ నేను అయిపోయినా కాబట్టి. if ఒకవేళ మీకు మంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఆపర్చునిటీ వచ్చి the role is like negative role, ready to play that? 100% అది నా క్యారెక్టర్. అంటే అది నేను చేయాల్సిన జాబ్ అది. అంటే నేను బయట నా క్యారెక్టర్ నేను నెగిటివ్గా చేయడం వేరు, నేను నెగిటివ్ బిహేవ్ చేయడం వేరు. సినిమాలో అంటే మనం యాక్టర్స్ కాబట్టి వి నీడ్ టు డూ. అది ఏ క్యారెక్టర్ అయినా సరే నేను అస్సలు ఫీల్ కాను, ఎందుకంటే అది క్యారెక్టర్. మేకప్ తీసేసానంటే మళ్ళీ నేను విశ్వ. సో మేకప్ వేసుకొని ఉన్నానంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాడు. సో మీ గురువు ఎవరు? దిస్ ఇస్ విశ్వ అని ఇండస్ట్రీకి 19 years నుంచి మీరు ఉన్నారు కదా, ఇండస్ట్రీకి మీరు యాక్టర్ అని చెప్పేసి పరిచయం చేసిన గురువు ఎవరు? నన్ను ఎవరు పరిచయం చేయలేదు. యూ కేమ్ బై యువర్సెల్ఫ్? యా, మా మమ్మీ నాకు ధైర్యం. నేను ఎప్పుడైతే వర్క్ చేస్తుంటేనో చాలామంది నెలకి 30-40 డేస్ వర్క్ చేస్తుంటే చాలామంది. అప్పుడు నేను అంటుండే, అమ్మ వాళ్ళందరూ 30-40 డేస్ వర్క్ చేస్తూ నేను 1-2 days వర్క్ చేస్తున్నా అంటే, ఏం కాదు తర్వాత నీకు టైం కూడా దొరకదు, ఓకే నువ్వు చేసుకుంటావో అని చెప్పింది మా అమ్మ. నాకు ఎప్పుడైనా కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి, నేను ఫ్రాక్చర్ అంటే నొప్పులు అయిపోయి డ్యాన్స్ కాంపిటీషన్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే చేయకపోతే ఏం కాదు చేయిపో అని చెప్పి, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్, ధైర్యం. సో మా అమ్మనే నాకు మోటివేషన్, మా అమ్మనే నాకు ఇది చేసింది. అండ్ తర్వాత నా వైఫ్. నా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఇన్ ద సెన్స్, ఇన్ 2002 ఐ స్టార్టెడ్ మై కెరియర్. పెళ్లి కోసం నేను మూవీ చేసిన, కానీ దాని తర్వాత విద్యార్థి మూవీలో సెలెక్ట్ అయినా. విద్యార్థిలో సెలెక్ట్ అయిన సూపర్ గుడ్ మూవీస్. సో ఆ మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది, దాని తర్వాత పెళ్లి కోసం రిలీజ్ అయింది. దెన్ అలా సోగ్గాడు, మనోడు, టాస్, ప్రస్థానం, జోష్, అలా చాలా మూవీస్ చేసిన. సారీ, నేను అదే చెప్పాను కదండి, నేను 19 years నుంచి నాకు అసలు పోర్ట్ఫోలియో లేదు. నేను నా పోర్ట్ఫోలియో చేయించాను, బాంబేలో జరిగింది. అండ్ ఫుల్ రిప్డ్ బాడీతో నా ఫొటోస్ అవన్నీ జరిగినాయి. ఫోటోషూట్ బాగా జరిగింది. అది నేను సర్క్యులేట్ చేసిన. ఆ సర్క్యులేట్ చేసే దాంట్లోనే ఈవెన్ బిగ్ బాస్ వాళ్ళకి కూడా రీచ్ అయింది. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినారు. అంటే హార్డ్ వర్క్, చాలామంది అంటారు హార్డ్ వర్క్తో పాటు లక్ ఉండాలని చెప్పి. లక్ కోసం వెయిట్ చేయకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి. సో 100% మనం మనలాగా ఉంటే నేను గివప్ ఇయ్యలే. ఇన్ని ఏళ్ళైనా నేను గివప్ ఇయ్యలే. ఒకప్పటి నుంచి నేను మెయింటైన్ చేస్తున్నా, అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. నేను డైరెక్ట్ ఆ భూమికి ముద్దు పెట్టేసిన. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే 10 కోట్ల తెలుగు జనాలలో ఒక 19 members నేను ఒకనైనప్పుడు ఆబ్వియస్లీ ఐ నీడ్ టు ఫీల్ బ్లెస్డ్. ఐ వాజ్ సో బ్లెస్డ్. One word about Big Boss. One word about Big Boss. Love you, Big Boss. Thanks for selecting me. Thank you so much. రోజు మిస్ అవుతున్నా, పొద్దున్న లేవగానే మిస్ అవుతున్నా. ఏం చేయాలి, అందుకే లవ్ యూ చెప్తున్నా. మళ్ళీ ఒకసారి విలువ కదా. ఓకే, స్టూడెంట్స్కి కానీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు. అదే చెప్తున్నా, ఒకవేళ నిజంగా మీరు అనుకున్నారు మీరు అవ్వాలి అని అనుకుంటే ఒక్కసారి అడిగేయడం స్టార్ట్ చేస్తే ఎందుకు అడుగు వేయొద్దు. అది చదువు కానీ, అది యాక్టింగ్ కానీ, ఇట్ మే బి ఎనీ ఫీల్డ్. మనం లాస్ట్ మెట్టు రీచ్ అవుతున్నాం అన్నప్పుడే మనకు కష్టాలు ఎక్కువ వస్తాయి. ఆ టైంలో మనం కష్టాలు వచ్చినాయని చెప్పి లైట్ తీసుకుంటే మనం జిందగీలా కాము. సో నెవర్ గివ్ అప్ అన్న నా కాన్సెప్ట్ ఎప్పుడు. నెవర్ గివ్ అప్, ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్ అండ్ ఇట్ విల్ బి డన్. అండ్ దట్స్ ఇట్. లాస్ట్ నేను ఒక బ్రదర్, నా ఇద్దరు బ్రదర్స్ మీకు పిలిపిస్తా, గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్ని. బిగ్ బాస్ వాయిస్ మిస్ అవుతున్నా, బిగ్ బాస్ హౌస్ మిస్ అవుతున్నా, ఆ టాస్కులు మిస్ అవుతున్నా. అంటే మళ్ళీ రావాల్సిన టాస్కులు ఎవరితో అట్లా ఆడలేము, అట్లా చేయలేము. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇచ్చేసారు, కానీ నిజంగా బాగా మిస్ అవుతున్నా బిగ్ బాస్ని. వన్ సెకండ్, ఐ వాంట్ టు కాల్ మై 2 brothers. ఆల్రెడీ ఒక పిలిపించేసిన, గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్. దరే అంకిత్ రా, అండ్ రవి కమ్ బ్రదర్, దా అంకిత్. సో
నాకు మస్తు మంది అందరినీ బ్రదర్ తమ్ముడు అని అంటుంటా, కానీ గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్. నా ఇంకో తమ్ముడు అయితే ప్యారిస్ నుండి, వాడిని మాత్రం తీసుకురాలేను. ఒకడేమో దేవుని దగ్గర ఉండు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తుండు. వాళ్ళ పక్క అండ్ బయట నుంచి నా కన్న తల్లి కడుపులో పుట్టకపోయినా నన్ను అర్థం చేసుకున్న బ్రదర్స్ అయ్యుడు అండ్ ఈ బ్రదర్. ఈయన ట్రైనింగ్ ఇస్తుంటే నేను, బట్ ఐ నో వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ మీ. థ్యాంక్స్ రూపంలో చెప్తే కూడా ఫరక్ పడదు, అందుకే పిలిచిన. దీనికన్నా ఎక్కువ మాట చెప్పలేను బ్రదర్. యు ఆర్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇక్కడికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే మీ అందరితో రెగ్యులర్గా నేను మీట్ అయితేనే ఉండాలని కోరుకుంటున్నా. నేనైతే వెబ్ సిరీస్ మూవీస్ అనుకుంటున్నా కదా, అట్లనే ప్రతి ప్రెస్ మీట్లో మీ అందరిని ఇట్లా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. సో ఒక్కలే కాదు, అందరు కలిసి ప్రేయర్ చేస్తే గట్టిగా ఉంటుంది అంట అది. సో విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.